India's finest Medicover Hospital now opened exclusive hospital for women and children opposite Hightex Charminar. Medicover Women and Child Hospital. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ హుసేన్. సాధారణ ఎన్నికలు దగ్గర పడ్డాయి. రాజకీయ పార్టీలు ప్రచార హోరు కొనసాగిస్తున్నాయి. తమదైన స్టైల్లో ప్రజలకు వెళ్లేందుకు ఇప్పటికే అన్ని రకాలుగా వైసీపీ నాయకులు అటు టీడీపీ ప్రతిపక్ష నాయకులంతా కూడా సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. ఒక్కొక్కరు ఒకరిలాగా తమ స్టైల్లో పబ్లిక్లో వెళ్లేందుకు ఒకవైపు అధికార పార్టీ ప్రచార కార్యక్రమం ఇప్పటికే స్టార్ట్ చేసింది. గడప గడపకు ఎమ్మెల్యేలు తిప్పేటువంటి కార్యక్రమం చేపట్టింది. మరోవైపు ప్రతిపక్ష పార్టీ షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అనే కార్యక్రమంతో ప్రజలకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేసేటువంటి క్రమంలోనే కర్నూలు ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉన్నటువంటి అహ్మద్ అలీ ఖాన్ చాయ్ పే చర్చ అనేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గత 3 నెలల నుంచి ఈ కార్యక్రమం కొనసాగుతుంది. అసలు ఈ కాన్సెప్ట్ యొక్క ఉద్దేశం ఏంటని మనం ఆర్టీవీ ద్వారా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ మీరు చాయ్ పై చర్చ ఏంటి డిఫరెంట్ కాన్సెప్ట్? మీ నాయకుడేమో గడప గడపకు ప్రోగ్రామ్ తిప్పుతున్నాడు, ఎమ్మెల్యేలు పోతున్నారు, నాయకులు పోతున్నారు. మీరు ఈ కార్యక్రమం తీసుకోవడం ఉద్దేశం ఏంటి? గడప గడప కార్యక్రమం అఫీషియల్ ప్రోగ్రామ్, అది గవర్నమెంట్ తరపు నుంచి, పార్టీ తరపు నుంచి. అది ముఖ్యంగా నాయకులకి, లీడర్స్కి, ఉన్న ఎమ్మెల్యేస్కి దానికి ఆ రెస్పాన్సిబిలిటీ మీద. ఇప్పుడు నా కాన్సెప్ట్ ఏమంటే, ప్రజల్లోకి ఎట్లా మనం ఇంకా క్లోజ్ కావాలా, దగ్గర కావాలా, ప్రజల అభిప్రాయం ఏముంది, జగనన్న మీద ఇప్పుడు కూడా ఏం ఆలోచిస్తున్నారు, ఫ్యూచర్లో ఇంకా మనం ఏం చేస్తే బాగుంటుంది, వై నాట్ 175 అని మన కాన్సెప్ట్ ఉంది. ఆ కాన్సెప్ట్ మీద ఎలా వర్క్ చేయాలి, సో ఒక పబ్లిక్తో క్లోజ్ అటాచ్మెంట్ అని ఆ కాన్సెప్ట్ మీద చాయ్ పే చర్చ అని మేము స్టార్ట్ చేసాం. ఆల్మోస్ట్ 3 months కంప్లీట్ అయినాయి. ఏమంటే ఈవినింగ్ టైమ్స్ ఈ ప్రోగ్రామ్ మేము చేసాం. అందరూ పని చేసి జాబ్స్ చేసిన వాళ్ళు, లేదంటే స్మాల్ బిజినెస్ మ్యాన్, స్టూడెంట్స్ ఈవినింగ్ టైం కొద్దిగా జాలీగా ఫ్రీ అయ్యి ఒక చోట టీ హోటల్స్లో కొద్దిగా కంఫర్టబుల్గా ఉంటారు వాళ్ళు. సో ఆ టైంలోనే మేము వాళ్ళతో కలిసి వాళ్ళ అభిప్రాయం కనుక్కొని వాళ్ళతో ఛాయ్ తాగుతూ మాట్లాడుతాం. మీరు ప్రజల్లోకి వెళ్తున్నారు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు వివరిస్తున్నారు. అసలు మీ ఎజెండా అంటే వాట్ నెక్స్ట్, ఏం చేయాలనుకుంటున్నారు, ఏం చెప్తారు, ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? ప్రజలతో రెస్పాన్స్ చాలా బాగుంది, చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఉంది. స్పెషల్గా మన ప్రభుత్వం మీద, జగనన్న ప్రభుత్వం మీద వై నాట్ 175 అని ఎలా జగనన్న అడుగుతున్నారు, అలాగనే ప్రజలు కూడా డెఫినెట్గా మరీ ఒకసారి జగనన్నకి గెలిపించుకోవాలా, మరి సీఎం చేయాలని ఓపెన్గా మాట్లాడుతున్నారు. ఎవ్రీబడి ఈజ్ హ్యాపీ. అహ్మద్ అలీ ఖాన్ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ రోల్, డీసీసీ ప్రెసిడెంట్గా పనిచేశారు. ఒక సంవత్సరం పాటు రాజకీయాల నుంచి దూరంగా ఉండడానికి కారణం ఏంటి? లేదు, నేను అది బేసిక్గా పర్సనల్ ఇష్యూస్ మీద నేను టైం ఇవ్వకపోయినాను. పార్టీని నేను ఏం విమర్శది లేదు. కాంగ్రెస్ పార్టీలో నాకు ఎప్పుడైనా ఏ అవకాశమైనా ఇచ్చిన దానికి పూర్తిగా నేను లాయల్టీగా వర్క్ చేస్తున్నాను. కానీ ఒక 1 year నుంచి 1.5 year నుంచి మన ఉన్న ఏపీ స్టేట్ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంతో నేను ఇన్స్పైర్ అయినాను. అది వాస్తవాలు, ఫ్యాక్ట్స్ యాక్చువల్లీ. ఎందుకంటే నేను చూస్తాను ప్రజల రిక్వైర్మెంట్ ఎట్లా ఫుల్ఫిల్ అవుతుంది, ఎలా అమ్మఒడి ఎలా వర్క్ చేస్తుంది, ఏ మీడియేటర్ మధ్యలో లేకుండా డైరెక్ట్ ప్రజలకి ఎలా డబ్బులు చేరుతుంది, వాళ్ళ సంక్షేమ పథకాలు ఎలా ఇంప్లిమెంట్ అవుతుంది. నేను ఫ్యాక్ట్గా ఇంప్రెస్ అయినాను. ఆ ఇంప్రెస్ అయ్యి పార్ట్ ఆఫ్ ద పార్టీ, పార్ట్ ఆఫ్ ద మూవ్మెంట్ అనుకుని నేను దీనికి జాయిన్ అయినాను. అంటే గతంలో ఎప్పుడైతే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మనుగడే ప్రశాంతకంగా మారింది. పూర్తిగా మీరు ప్రజలకి దూరం అయిపోయారు కూడా. సంవత్సరం పాటు రాజకీయాల కంటే టీడీసీ పదవికి రాజీనామా చేసిన తర్వాత బయటకు వచ్చి సింగిల్గా ఉండిపోయారనేటువంటి విమర్శ. మీ పక్కన ఎవరు నాయకత్వం కూడా కార్యకర్తలు లేనటువంటి పరిస్థితి, ప్రజలకి దూరంగా ఉంటున్నారు. అహ్మద్ అలీ ఖాన్ రాజకీయాలు వదిలేశారు, మళ్ళీ ఇప్పుడు ఎంట్రీ కావడం కారణం? అంటే ప్రజలకి నేను ఎప్పుడు దూరం కాలేదు, క్యాడర్కి ఎప్పుడు నేను దూరం కాలేదు. ఎప్పటికైనా నేను అవైలబులే ఉన్నాను వాళ్ళకి. ఒక గ్యాప్ తీసుకొని డిసైడ్ చేద్దామని, ఏ పార్టీ పోతే బాగుంటుంది, ఎట్లా మరి రాజకీయాల్లో, ఎందుకంటే ఉండాల్సిందే. ఒకసారి పాలిటిక్స్ ఎంటర్ అయినాక నేను కంటిన్యూ చేయాల్సిందే దాన్ని. సో ఆ రకంగా నార్మల్గా నేను డిసైడ్ చేసినప్పుడు నేను మీకు చెప్పినట్టు ఇప్పుడే ఇంప్రెస్ బై ద స్టేట్ గవర్నమెంట్, ఇంప్రెస్ బై జగన్మోహన్ రెడ్డిస్ పాలసీస్. సో ఆ పాలసీస్తో ఇంప్రెస్ అయ్యి ప్రజల్లో సాటిస్ఫాక్షన్, ప్రజల్లో రిపోర్ట్ తీసుకొని దాని మేరకు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాయిన్ అయ్యాను. మీరు ఇంప్రెస్ అయ్యారు, వైఎస్ఆర్సీపీ పార్టీలో కండువా కప్పుకున్నారు, జగన్మోహన్ రెడ్డి సమక్షంలోనే జాయిన్ అయ్యారు. కానీ ఇటీవల మనం ఒక 2-3 ప్రోగ్రామ్స్ అధికారిక కార్యక్రమాల్లో చూసాం. కాంగ్రెస్ నుంచి వచ్చిన అహ్మద్ అలీ ఖాన్ వేదికి రావాలి,
అని అనౌన్స్మెంట్ చేసేది ఎట్లా చూడాలి? అది యాక్చువల్గా 2014 స్టేట్ విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ పూర్తిగా భూస్థాపమైంది. అయినా నేను 2 ఎలక్షన్స్ దాంట్లో 2014లో అసెంబ్లీ, 19లో పార్లమెంట్ కూడా నేను పోటీ చేయడం జరిగింది. అప్పుడు కూడా 2 సార్లు కూడా నేను రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో హయ్యెస్ట్ ఓట్ షేర్ నాదే వచ్చింది. సో ఆ ఓట్ షేర్ ఉన్న మనిషి, కాంగ్రెస్ పార్టీని కాపాడిన మనిషి ఇప్పుడు మరీ వైసీపీలోకి వచ్చినాడు. ఇంకా వాళ్ళు చెప్పుకున్న వాళ్ళు గర్వంగా చెప్పుకుంటున్నారు, వేరే రకంగా చెప్పుకుంటున్నారు, నాకే ఐడియా లేదు. కానీ నాకు మాత్రం ఎటువంటి దాని మీద సిగ్గు లేదు. అది వాస్తవాలు. 2 ఎలక్షన్స్ ఫైట్ చేసినాము, ఊరంతా అందరు ప్రజలకి అందరికీ తెలుసు. దానికి నాకు ఒక పాత బ్యాడ్జింగ్ ఉందంటే ఇట్స్ డజంట్ మ్యాటర్. సో రాని ప్రజలు డిసైడ్ చేస్తారు. వైసీపీలో యాక్టివ్ రోల్ పోషించాలనేటువంటి ఉద్దేశంతో పార్టీలోకి వచ్చారు, కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో గెలిచిన ప్రతిసారి కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటి అహ్మద్ అలీ ఖాన్ అని సంబోధించడం వల్ల ఎప్పుడైనా కాస్తంత మనసు నొచ్చుకున్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా? చూడండి, ఈ ప్రశ్నలు మీరు అడగాల్సింది చెప్పిన వాళ్ళకి అడగాలి. యాక్చువల్గా ఎందుకు అది పదే అదే మాట వాళ్ళు వాడుతున్నారని నార్మల్గా నేను పర్సనల్గా అంతగా ఏం ఫీల్ కావడం లేదు. ఎందుకంటే అంత సిగ్గుపడే అవసరం లేదు. ప్రతి ఒక్కరు ఏదో ఒక రోజు ఒక పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు నేను పేరు చెప్పకూడదు, కానీ మీరు చెప్పిన నాకు కూడా గుర్తు వస్తుంది. ఆ మాట ఎవరో అన్నారు, వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే. వైఎస్ఆర్ ఏమంటే వాళ్ళు ముందుకు వచ్చినారు, నేను తర్వాత వచ్చినాను, అంతే. కానీ పదే మాట్లాడే అవసరం లేదండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు, వైసీపీ పార్టీలో యాక్టివ్ రోల్ పోషిస్తున్నారు. మీరు ఎంపీగా పోటీ చేశారు, ఎమ్మెల్యేగా పోటీ చేశారు. మరి ఏ కండిషన్తో వైసీపీ పార్టీలో జాయిన్ కావాల్సినటువంటి పరిస్థితి? నేను వైసీపీ పార్టీలో అన్కండిషనల్ జాయిన్ అయినాను. కొన్ని పార్టీ పెద్దలు మరియు ఐపాక్ టీం నుంచి కూడా నాకు అప్రోచ్ అయినప్పుడు నాకు అడిగారు, ఏదైనా మీ డిమాండ్స్ ఉన్నారా, ఎక్స్పెక్టేషన్స్ ఏమైనా ఉన్నారంటే నేను క్లియర్లీ దానికి రూల్ అవుట్ చేసిన. నేను సీఎం గారి ఆధ్వర్యంలో జాయిన్ అవుతాను, అది ఒకటే డిమాండ్ నాది. దాని తప్ప ఇంకా ఏం డిమాండ్, నాకు ఈ పార్టీ వదులుకొని వచ్చినాక ఏమి ఇస్తారని అటువంటి నేను డిమాండ్ చేయలేదు. ఆ రోజు ఏం మాట చెప్పినాను నేను సీఎం గారిని, నేను ఈరోజు కూడా అదే మాట మీద కట్టుబడింది. అన్కండిషనల్లే నేను జాయిన్ అయ్యాను. రాబోయే ఎన్నికలు 3 నెలలు మాత్రమే ఉన్నాయి. ఇప్పటికే అనేక సర్వేల ద్వారా అహ్మద్ అలీ ఖాన్ ఎమ్మెల్యే సీటు ఎక్స్పెక్ట్ చేస్తున్నారని, అదేవిధంగా హఫీజ్ ఖాన్ ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నాడు. మరోవైపు మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి కూడా పోటీ పడేటువంటి పరిస్థితి ఉంది. మోహన్ రెడ్డి ఒకటే చెప్తున్నారు, నాకు సీట్ రాకపోతే అహ్మద్ అలీ ఖాన్కి సీట్ రావాలి, ఆయన కోసం నేను గట్టిగా నా వర్గం పనిచేయడానికి సిద్ధంగా ఉందని బయట ప్రజలు జరిగేట చర్చ. అలాంటి ఇద్దరి మధ్య ఏమైనా ఒప్పందాలు కానీ, ఇద్దరి మధ్య సంబంధాలు కానీ ఏమైనా కమ్యూనికేట్ అయ్యాయి? లేదండి, అట్లా ఏమి అగ్రిమెంట్స్ లేవు, అట్లాంటివి ఏం లేదు. ఆయన పెద్దత్వం, ఆయన లీడర్షిప్ క్వాలిటీ ఎస్వి మోహన్ రెడ్డి గారిది. ఆయన పెద్ద మనసుతో ఆ మాట వింటారు. కానీ మేము అట్లా ఎప్పుడు దాని గురించి మేము ఎప్పుడు చర్చించలేదు, ఎప్పుడు మాట్లాడలేదు దాని గురించి. ఇప్పుడు నా పర్సనల్ అభిప్రాయం అంటే ఎవరైనా ఇప్పుడు మేము మా నమ్మకం నువ్వే జగన్ అని మేము ఫిక్స్ అయినా. మా నమ్మకం జగన్ అన్న మీద ఉన్నప్పుడు క్యాండిడేట్ ఎవరైనా ఉన్నాను మేమందరం కలిసి వర్క్ చేయాల్సిందే. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఎస్వి మోహన్ అన్న ఆ మాట చెప్పినారు, నాతో మాత్రం చెప్పలేదు. నేను కూడా మీ వీడియో ఒకసారి చూసి విన్నాను, నేను కూడా ప్రజలతో విన్నాను. అంటే ఆయన పెద్దతనమే, కైండ్ హార్టెడ్నెస్, ఆయన అంత పెద్ద మాట చెప్పినారు. నా అన్న లాంటి వాళ్ళు ఆయన, నేను ఆయనకి థ్యాంక్ఫుల్గా ఉంటాను. మీ వీడియో ద్వారా లేదంటే పర్సన్ కూడా కలిసినప్పుడు కూడా మరి ఒకసారి థ్యాంక్స్ అంటాను. సర్వే రిపోర్ట్స్ సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్యేలకి సీట్లు ఇవ్వాలని, లేకపోతే గవర్నమెంట్ మన తెలంగాణ ఎలక్షన్ తర్వాత 80 సీట్లు మార్చేటువంటి ప్రయత్నము జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సర్వే రిపోర్ట్స్లో మీరు ముందున్నారా, లేకపోతే మీకు సీట్ వస్తుందనేటువంటి ఆశ కానీ ఆశాభావం కానీ ఏమైనా ఉన్నాయంటారా? లేదండి, నేను నార్మల్గా ఏ సర్వే రిపోర్ట్స్ నేను చూడలేదు. సీట్లు 80 సీట్లు మారుస్తున్నారనేది కూడా అది అఫీషియల్ కాదు, అది ఎక్స్పెక్టేషన్స్. ఏమైనా తెలంగాణ ఎలక్షన్స్ని చూసుకొని ఏదైనా చేంజెస్ తీసుకురావచ్చు అని ఈ పబ్లిక్ ఎక్స్పెక్టేషన్స్, మీడియా ఎక్స్పెక్టేషన్స్. కానీ అఫీషియల్గా ఎప్పుడు సీఎం నుంచి 80 మందిని మారుస్తున్నామని ఎక్కడ లేదు. యాక్చువల్లీ సర్వే రిపోర్ట్స్ ఐ డోంట్ నో, వెరీ ఫ్రాంక్లీ ఎలా ఉన్నాయో నాకు తెలియదు. నేను మీకు మరీ అదే మాట అంటున్నాను, ఏ రోజు నేను
కండువా వేసుకున్నాను. ప్రజలకి అది కండువా, కానీ నాకేది కమిట్మెంట్ టు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు, కమిట్మెంట్ టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సో అధిష్టానం ఇష్టం, అధిష్టానం ఏది నిర్ణయిస్తే నేను దాన్ని కట్టబడను. ప్రభుత్వం ఒకవైపు చెప్తుంది 98% సంక్షేమ పథకాలు మేము ఇంటింటికి తలుపుతట్టి ఇచ్చామని, మరోవైపు ప్రతిపక్షము దాన్ని విమర్శిస్తోంది. మీరు ఇక్కడ ఎలాంటి సంక్షేమ పథకాలు ఇవ్వడంలో ఫెయిల్యూర్ అయిపోయారు, అవినీతి జరిగిందని ఆరోపిస్తున్నారు. వాస్తవం సంక్షేమ పథకాలు అవినీతి జరిగేటువంటి అవకాశం లేదండి. అది ఇప్పుడు టీడీపీ, బేసికల్గా టీడీపీ, జనసేన వీళ్ళు అలయన్స్ వీళ్ళే మాట్లాడుతున్నారు. వీళ్ళు మరీ పవర్లో రావాలని కేవలం చంద్రబాబు నాయుడు గారు, ఆయన కొడుకు లోకేష్ బాబు గారిని రాజకీయ జీవితం కాపాడాలని ఈ అన్ని కాన్సెప్ట్స్తో ఆయన కష్టపడి మరి రావాలనుకుంటారు. వెరీ క్లియర్గా పబ్లిక్ డెసిషన్ ఇస్ డిఫరెంట్. ప్రతి ఒక్కరిని సంక్షేమ పథకాలు చేరినాయి. ఇప్పుడు నా ప్రోగ్రాంలో కూడా నేను తిరిగే దాంట్లో కూడా ప్రతి ఒక్కరిని అడిగేది ఇది. గతంలో గడప గడప ప్రోగ్రాం జరిగిన ప్రతి ఎమ్మెల్యేలు ఎంపీలు పోయినది కూడా దానికోసమే. మేము ఇంటికి పోయి అడిగినాము చేరినాయా లేదని. అవినీతి ప్రశ్నే లేదు మధ్యలో. డైరెక్ట్ సీఎం గారు ఒక బటన్ ప్రెస్ చేస్తున్నారు, ఇక్కడ అకౌంట్లో డబ్బులు పడుతుంది. అవినీతి ఆయన నుంచి వచ్చింది మధ్యలో. సో అది ఇవి అన్ని బోగస్ మాటలు. వాళ్ళకి చెప్పుకోనికి ఏమీ లేదు, ప్రజల్లో చెప్పుకోనికి ఏమీ లేదు. ఏదో ఒక మాట మీద పోవాల ముందుకి, దాని తప్ప వాళ్ళకి ఏం కాన్సెప్ట్ లేదు. అంటే లోకేష్, పవన్ కళ్యాణ్ ఒకటే మాట అంటారు, జగన్ ఒక అహంకారి. ఇప్పుడు జరగబోయేటువంటి ఎన్నికలు జగన్ అహంకారానికి, ప్రజల ఆత్మగౌరవానికి మధ్య జరుగుతూ ఉన్నాయి. మరోవైపు అధికార పార్టీ చెప్తుంది, మీ నాయకుడు చెప్తున్నాడు, పెత్తందారులకి ప్రజలకు మధ్య పోరాటం జరుగుతుంది. అసలు ఎవరి మధ్య పోరాటం జరుగుతున్నట్టు? అహంకారం అనేది తప్పండి. అహంకారం యాడ్ చూపిస్తున్నారు, ఏం చూపిస్తున్నారు? అహంకారం ఎటువంటి అహంకారం లేదు. సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారితో నేను ఒక 3-4 సార్లు ఒకసారి కలిసినడం జరిగింది. పర్సనల్గా నేను ఆయన గురించి నేను చాలాసేపు డిస్కస్ చేస్తాను. అదిగాక లీడర్షిప్స్లో, ప్రజల్లో అంతా మేము మాట్లాడాం. ఇవి అన్నీ నేను చెప్తున్నాను కదా, వీళ్ళు అంతా బోగస్ మాట్లాడి వీళ్ళు తట్టుకోలేకపోతున్నారు. ఒకటే దెబ్బకి 5 ఇయర్స్లోనే ఇప్పుడు గవర్నమెంట్ పడిపోయింది. ఇప్పుడు ఎట్టా రిటర్న్ రావాలా? ఇప్పుడు రాకుంటే మరీ ఇంకా 10 ఏళ్ళు వచ్చే వీళ్ళకి ఛాన్స్ లేదు. అప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారు వయస్సు ఎంత ఉంటుంది, ఇంకా నెక్స్ట్ 10 ఇయర్స్కి పార్టీ ఉంటుందో లేదు, ఇలా వేరే పార్టీ ఏదైనా కేంద్రం నుంచి వచ్చేసి వీళ్ళ పార్టీ తినేస్తుంది. పవన్ కళ్యాణ్ గారు ఒకరోజు బీజేపీతో ఉంటారు, ఒకరోజు టీడీపీలో ఉంటారు. తెలంగాణలో బీజేపీ మద్దతుగా బీజేపీతో కలిసి పోటీ చేస్తారు. ఈడ వచ్చి మరి బీజేపీ లేదు, మాకు టీడీపీ అలయన్స్ అంటారు. సో అన్స్టేబుల్ పాలిటిక్స్. ఆయనకే సెల్ఫ్ స్టెబిలిటీ లేదు. ఏదో ఒకసారి ఎప్పుడు మూడు వస్తే షూటింగ్కి పోయినట్టు రావాలా, ఏదో స్టేజ్ ఎక్కాలా, నోటికి వచ్చినది మాట్లాడాలా, అహంకారం ఆయన చూపించుకోవాలా, వెళ్ళిపోవాలా. మరి దాని తప్ప ఏం వాళ్ళు రాజకీయాలకి ఫిట్టే కాదు. ఫ్యాక్ట్గా చెప్తే పవన్ కళ్యాణ్ ఇస్ నాట్ ఫిట్ ఫర్ రాజకీయ. రైట్గా చెప్పాలి. ఒకటే హఫీజ్ ఖాన్, అహ్మద్ అలీ ఖాన్, మరోవైపు వైసీపీ కోసం, పార్టీ కోసం పనిచేసేటువంటి మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి. మీరు ఎప్పుడు కూడా ఈరోజు అందరూ కలిసి కార్యక్రమంలో, అధికారిక కార్యక్రమంలో పాల్గొన్నట్లు ఎక్కడ కనిపించారు? అంటే ఏమైనా మీ మధ్య ఏమైనా గ్యాప్ ఉందా? నాయకులు లేదండి, ఎటువంటి గ్యాప్ లేదండి. నేను పార్టీలో వచ్చి 6 నెలలే అవుతుంది. ఇంతకుముందు నుంచి మోహన్ అన్న పార్టీలో ఉన్నారు, హఫీజ్ ఖాన్ గారు ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. సో అవి వాళ్ళ డిఫరెన్సెస్ ఏమైనా ఉంటే కూడా నాకు దానికి అంత పర్ఫెక్ట్గా క్లియర్గా ఐడియా లేదు. నేను పార్టీ జాయినింగ్ అయ్యే రోజు దానికంటే ముందు ఒక ప్రెస్ మీట్ ఇచ్చాను. అప్పుడు కూడా నాకు మీ మీడియా మిత్రులు అందరూ అడిగినారు. ఆల్రెడీ ఎస్వి మోహన్ అన్న వర్గం ఉంది, హఫీజ్ ఖాన్ గారి వర్గం ఉంది, వాళ్ళే కొట్లాడుకుంటున్నారు, మరి మీ వర్గం ఏం చేస్తుంది? మా వర్గం, నేను ఆ రోజు కూడా చెప్పినాను, మా వర్గం ఉంటుంది కానీ ఫైటింగ్ కోసం ఉన్నది. ఎంతవరకైనా కల్పించుకొని ఈ కర్నూలు సీటు మరీ గెలిపించుకొని జగన్మోహన్ రెడ్డి గారిని మేము గిఫ్ట్ చేయాలి. ఇది కంచికోట, వైసీపీ కంచికోట అని మేము ప్రూవ్ చేయాలి. సో అహ్మద్ అలీ ఖాన్ ఈజ్ డెడికేటెడ్ ఫర్ ద పార్టీ, నాట్ ఫర్ ద లీడర్స్, ఓన్లీ ఫర్ వన్ లీడర్, దట్ ఈస్ జగన్మోహన్ రెడ్డి. సో నాకు ఇంకా వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, కొట్లాడుకుంటున్నారా లేదా, ఏదైనా కానీ మేము ఒక మాట మీద నిలబడి ఉన్నాం. మా నమ్మకం నువ్వే జగన్. అందరూ అదే మాట మీద ఉన్నారు. ఇప్పుడు మీరు లాస్ట్ వీక్ మన కర్నూలులో బస్ యాత్ర ప్రోగ్రామ్ జరిగింది. మేము అందరం పార్టిసిపేట్ అయినాం, అందరం ఒకటే స్టేజ్ మీద ఉన్నాము, ఒకటే బస్ మీద ఉన్నాము, అందరు దానికి విజయవంతం చేయాలని కష్టపడినాము. ప్రతి ఒక్కరు కష్టపడినారు, దాంట్లో ఏం డిఫరెన్సెస్ లేవు. సో ఇలాగనే వచ్చే ఎలక్షన్స్లో కూడా వితౌట్ ఎనీ డిఫరెన్సెస్
పార్టీ కోసం, జగనన్న కోసం మేము అందరం ఫైట్ చేస్తాం. అంటే ఇదంతా కూడా మీరు కనిపించేదంతా సీటు వచ్చే వరకు, సర్వేలు తేరే వరకు కలిసి ఉంటామని ఒక సంకేతం ఇవ్వడానికి మాత్రమే, ముభావంగా అయిష్టంగానే స్టేజ్ మీద కూర్చునేటువంటి పరిస్థితి ఉంది అంటే లేదండి. అంటే ఆల్వేస్ నెగటివ్ ఎందుకు ఆలోచించాలి, పాజిటివ్ కూడా ఆలోచించాలి. అంటే పబ్లిక్ లో జరిగేటువంటి చర్చ లేదండి, పబ్లిక్లో జరిగే చర్చ, చాయ్ పై చర్చ అన్నీ ఒకటే. నేను అందుకే పబ్లిక్లో వచ్చేసి ఈ ప్రోగ్రాంలో ఈ డిఫరెన్సెస్, ఈ క్వశ్చన్స్ ఎవరైనా అడిగినా కూడా నా సమాధానం ఇచ్చుకుంటా, ఇదే మాటలు మాట్లాడుకుంటానే పోతున్నాం. దాంట్లో ఎప్పుడైనా మీకు హఫీజ్ ఖాన్ స్థానిక ఎమ్మెల్యే మీరు కలిసి ఒక ప్రోగ్రాంలో లేకపోతే ఇట్లా చాయ్ పై చర్చ టైప్లో ఎప్పుడైనా కూర్చునేటువంటి ప్రయత్నం కానీ, లేదా గడప గడప కలిసి తిరిగి సంక్షేమ పథకాలు, ప్రభుత్వం చెప్పేటువంటి సంక్షేమ పథకాలు ప్రజలకు అందాయని ఏమైనా తిరిగినటువంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయా? లేదు, తిరిగిన సంబంధం లేదు, ఆ అవకాశం రాలేదు. కానీ ఇప్పుడు 2 రోజుల కిందనే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సెలబ్రేషన్స్కి మేము కలిసి సెలబ్రేట్ చేసుకున్నాము పార్టీ ఆఫీస్లో. అలాగనే బస్ యాత్ర కూడా మేము అందరం కలిసి చేసుకున్నాం. అట్లాంటి ఏం డిఫరెన్సెస్ లేదండి. ఆయన యాజ్ ఎ ప్రజెంట్ ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యేగా ఆయన బాధ్యతలు వేరే ఉన్నాయి, ఆయన రెస్పాన్సిబిలిటీస్ వేరే ఉన్నాయి, ఆయన గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, అవి ఆయన చేసుకుంటున్నారు. నేను ఒక పార్టీలో జాయిన్ అయినా, దాంట్లో నేను కూడా ఒక అసెట్ లెక్క ఉండాలి, ఒక లయబిలిటీగా ఉండకూడదు. నేను ఒక అసెట్గా నేను పార్టీలో జాయిన్ అయిన దానికి కమిట్మెంట్ ఇచ్చినదా కాబట్టి ముఖ్యమంత్రి గారికి నేను వర్క్ చేస్తున్నాను. దానికి ఒక్కటే అందరూ టార్గెట్ సీట్ అని లేదు, టార్గెట్ గెలుపు. టార్గెట్ ఈజ్ వై నాట్ 175. దాని బేస్ మీదే మేము వర్క్ చేస్తాం. అంటే మీరు జరిగిన తర్వాత అహ్మద్ అలీ ఖాన్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత హఫీజ్ ఖాన్ అంతకంటే ముందు ఉన్నటువంటి ఈ ఫ్రెండ్షిప్ కానీ లేకపోతే సాన్నిహిత్యం కానీ తగ్గింది, నా సీటుకి ఎసురు వస్తుంది అనేటువంటి అభద్రతా భావంతో హఫీజ్ ఖాన్ ఉన్నారని, మీరు సీటు వస్తుందనేటువంటి హోప్స్తో సీట్ కోసమే ఇక్కడ ఉన్నటువంటి గ్రూప్స్తో కలిసి రాజకీయాలు చేస్తున్నారు, లేక మొత్తం హఫీజ్ ఖాన్కి దూరం చేస్తున్నారు కొంతమంది క్యాడర్ని. అంటే లేదండి, నేను ఏ క్యాడర్ని, ఎవరి క్యాడర్ని నేను ఎవరిని డిస్టర్బ్ చేయలేదు. పార్టీ పరంగా నేను అందరితో, పార్టీలో ఉన్న కార్పొరేటర్స్, జనరల్ సెక్రటరీస్, మన మేయర్ గారు, డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్, సిటీ ప్రెసిడెంట్ అందరితో నేను నార్మల్గా టచ్లో ఉంటాము. ఎవరిని సపరేట్గా పిలిపించుకొని మాట్లాడే అవసరం లేదు. అందరం మేము ఒకటే ఫ్యామిలీ కాబట్టి, ఒకటే పార్టీ కాబట్టి అందరం. ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యేకి ఏమైనా ఇన్సెక్యూరిటీస్ ఉన్నాయంటే దానికి నేను ఆన్సరబుల్ కాదు, నేను ఆయనకి క్లారిటీ ఇవ్వలేను. అది ఏదైనా నేను పదే ఒకటే మాట చెప్తున్నాను, నేను అన్కండిషనల్ వచ్చినాను, అది అధిష్టానం డెసిషన్ ఏదైనా తీసుకోవాలంటే వాళ్ళే చెప్పాలి. కానీ నేను ఆయనకి ఒకరిని ఇబ్బంది పెట్టడానికి, లేదంటే ఒక సపరేట్గా ఇంకోటి కోటరీ తయారు చేసుకొని పార్టీని డ్యామేజ్ చేయడానికి నేను రాజకీయాలు అన్కండిషనల్గా జాయిన్ అయినామే పదే చెప్తా ఉన్నారు. మరోవైపు సీటు కోసము చాప కింద నీరులా లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ కాకుండా సీటు తెచ్చుకోవడానికి సామాజిక వర్గ సమీకరణలో తన మీద ఉన్నటువంటి కొంత పార్టీలో అసమ్మతి కావచ్చు, లేకపోతే పబ్లిక్ నుంచి వచ్చేటువంటి రియాక్షన్స్ కావచ్చు, దీన్ని ఇచ్చేసుకోవడానికి చాప కింద నీరులా రాజకీయం చేస్తున్నారు. అహ్మద్ అలీ ఖాన్ హఫీజ్ ఖాన్కే చెక్ పెట్టేకి జాయిన్ అయినారంటే నేను ఎవరండి చెక్ పెట్టడానికి పైన అట్లా ఏం లేదు. నేను చెప్తున్నాను కదా, పార్టీలో జాయిన్ అయిన రోజు అది కేవలం కండువా కాదు, అది కమిట్మెంట్. నా వర్డ్ ఇచ్చిన, నా మాట ఇచ్చినాను జగన్మోహన్ రెడ్డి గారు. నేను ఒక అసెట్గా ఉంటాను, పార్టీలో లయబిలిటీగా ఉండాను, బరువుగా ఉండాను. సో ఆ అసెట్గా ఉండాలంటే నేను వర్క్ చేయాలి, నేను ప్రజల్లో ఉండాలి. ఇది 100% సాటిస్ఫాక్షన్ ఏ గవర్నమెంట్లో రాదు, 100% సాటిస్ఫాక్షన్ ఏ నాయకుడి మీద రాదు. సో ఎక్కడ ఆ కోర్ ఏరియాస్, బఫర్ ఆ ఏరియాస్లో ఎక్కడైనా డిస్సాటిస్ఫాక్షన్ ఉన్నదండి, అక్కడ నేను అవైలబుల్ ఉన్నాను. క్యాడర్లో డిస్సాటిస్ఫాక్షన్ ఐఎమ్ అవైలబుల్, పబ్లిక్ డిస్సాటిస్ఫాక్షన్ ఐఎమ్ అవైలబుల్. నేను ఎలా దానికి దూరం చేసుకొని, ఎందుకంటే అల్టిమేట్లీ అది పార్టీ ఇమేజ్, నాట్ వన్ మ్యాన్స్ ఇమేజ్. అది ఏదో హఫీజ్ ఖాన్ ఇమేజ్, అహ్మద్ అలీ ఖాన్ ఇమేజ్, మోహన్ అన్న ఇమేజ్ కాదు. అల్టిమేట్లీ ఇట్ ఈస్ అ పార్టీ ఇమేజ్. పార్టీ ఇమేజ్ కాపాడడం నా బాధ్యత, నా రెస్పాన్సిబిలిటీ. దానికోసం నేను వర్క్ చేస్తాను. అంటే ఇప్పుడు ఇద్దరు ఖాన్స్ కలిసి రేపు ఇక్కడ ఉన్నటువంటి సర్వేలో భాగంగా ఈసారి ముస్లిమ్స్కి ఇచ్చాము, నెక్స్ట్ టైం హిందూకి సంబంధించినటువంటి విజయ్ మనోహర్కి సీటు వచ్చేటువంటి ఛాన్స్ ఉంది, వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి అంటే అప్పుడు అందరూ కలిసి పనిచేయడానికి మీరు సిద్ధం? ఎస్, 100%. మై సైడ్ 100%. నేను ఓపెన్గా కమిట్ అవుతాను, 100% చేస్తాను. ఓకే, చేస్తాం కూడా.
కర్నూలు సీట్ గెలిపించి చూపిస్తాం. అంటే మరోవైపు లేదు సమీకరణలో భాగంగా మరోసారి సిటీకి ఎమ్మెల్యేకే సీటు కేటాయిస్తే మీ అధిష్టానం నిర్ణయం ఏదైనా కానీ నేను చెప్తున్నాను కదా, మా నమ్మకం నువ్వే జగన్, ఆ మాట మీదే ఉంటాం, ఖచ్చితంగా చేస్తాం ఎవరైనా కానీ. ఈ హఫీజ్ ఖాన్ కాక, మోహన్ అన్న కాక, అహ్మద్ అలీ ఖాన్ కాక ఇంకా నాలుగురు ఫోర్త్ పర్సన్ కూడా ఎవరైనా వచ్చినారంటే కూడా పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది, జగన్మోహన్ అన్న నిర్ణయం తీసుకున్నారు, అయినా మేము చేస్తాం, కంపల్సరీ చేస్తాం. పార్టీని డ్యామేజ్ చేయాలి, ఎట్టి పరిస్థితిలో పార్టీ ఇమేజ్ డ్యామేజ్ కాదు. అండ్ కర్నూలు విల్ 100% కర్నూలు గెలిచాలి. జగన్ అనే మా నమ్మకం అంటున్నారు, ఎందుకంత జగన్ పైన మీకు కోపం? మ్యాన్ ఆఫ్ వర్డ్స్, ఆ బ్రేవరీ, ఒక్కసారి మాట ఇచ్చినాడు, ఒక్కసారి నమ్మకం ఆయన మీద, ఆయన మమ్మల్ని నమ్మినాం, మేము ఆయనకి నమ్మినామంటే డెఫినెట్లీ హీ విల్ లుక్ ఆఫ్టర్. సో ఆ మ్యాన్ ఆఫ్ వర్డ్స్ కాబట్టి నమ్ముతాం. అదే ఈ మాట ఎవరు తెలుగుదేశం వాళ్ళకి ఎందుకు చెప్పారు, చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు చెప్పారు, మా నమ్మకం నువ్వే బాబు అని ఎవరు ఆ మాట చెప్పారు? ఎవరు నమ్మరు? వాళ్ళ నాయకులు నమ్మరు, వాళ్ళ క్యాడర్ నమ్మరు, ఓటర్లు నమ్మరు. చంద్రబాబు నాయుడుకి ఎవరు నమ్మరు కాబట్టి ఆ మాట చెప్పారు. ఈడ నమ్ముతున్నారు కాబట్టి చెప్తున్నాం. ఈడ ఆయన చెప్పిన మాటలు 2019 ఎలక్షన్స్కి ఆయన చేసిన మేనిఫెస్టోలో ఉన్న ప్రామిసెస్, ఆ కమిట్మెంట్స్ ఆయన చేసి చూపించినారు. 98% అచీవ్మెంట్ ఉంది, దానికి పర్సెంటేజ్. సో ఆ నమ్మకం ఉంది, ప్రజలకి ఉంది, నాయకులకి ఉంది, అందరికీ ఉంది. జగన్ పైన ఆ నమ్మకం ఉంటే, జగన్ ఇచ్చిన మాట నమ్మడంటే ఎందుకోసమని ఆశా వర్కర్లు ఆందోళన చేస్తున్నారు, ఎందుకోసమని అంగన్వాడీలు రోడ్డు ఎక్కుతున్నారు, ఎందుకోసమని సిపిఎస్ రద్దు చేస్తాననేటువంటి మాట ఇచ్చి తప్పినటువంటి పరిస్థితి, ఎందుకోసమని ఈరోజు సర్వశిక్షకు సంబంధించిన ఉద్యోగులు రోడ్డుకి అడుగుతున్నటువంటి పరిస్థితి, ఎన్నికల హామీని ఎందుకు నెరవేర్చలేదు, బొమ్ము చేశాడనేదే కదా, నమ్మకం లేదనే కదా చెప్తుంది. లేదండి, ఇప్పుడు నేను మీకు ఇప్పుడే చెప్పినట్టు 100% సాటిస్ఫాక్షన్ ఏ గవర్నమెంట్ చేయలేరు, ఏ నాయకులు చేయలేరు. అంతో కొద్దిగా పాకెట్స్లో కొద్దిగా వ్యాక్యూమ్స్ వస్తాయి, అది బేసిక్ అండి. డెఫినెట్గా అది కూడా మేము కవరప్ చేస్తున్నాం. అది ఇప్పుడు ఆల్రెడీగా మేము చెప్పినాము, దానికి ఎట్లా చేయాలో దానికి ఆ ప్లాన్స్లో ఉన్నాయి, పైప్ లైన్స్లో. బట్ మ్యాటర్ ఆఫ్ టైం, ఒకటేసారి అన్నీ ఇంప్లిమెంట్ కాదు. డెఫినెట్లీ అది కూడా చేస్తాం. అంటే మరోవైపు పవన్ కళ్యాణ్ చెప్తున్నారు, జగన్ని అహంకారి, తన మొత్తం ఓడిపోతున్నాడు కాబట్టి 80 సీట్లు మారుస్తున్నాడు, 151 అడుగుల లోతుని తీసి ఈ పాతి పెట్టబోతున్నాం కాబట్టి వచ్చే ఎన్నికల్లో ప్రజలు దాన్ని సిద్ధం చేశారు అని ఇదే అహంకారం యాక్చువల్గా ఆయన మాట్లాడేది. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేదే అహంకారం. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే అహంకారం ఎక్కడ లేదు, ఈయన మాట్లాడుతున్నారు. నేను మరీ ఒకసారి చెప్తున్నాను, 82 సీట్లు మారుస్తున్నారు, అది అఫీషియల్ కాదు. సర్వేల ప్రకారం వై నాట్ 175 టార్గెట్ పెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ వై నాట్ 175 టార్గెట్ పరంగా ఎక్కడెక్కడ అవసరాలు ఉన్నాయి ఆ కాన్స్టిట్యున్సీస్లోనే మార్పులు తెరుపులు జరగవచ్చు. సో దాన్ని కూడా ఆయన కమిట్మెంట్ ఇచ్చినారు, మీరు నా మీద నమ్మకం పెట్టండి, ఏం తొందరపడదని, నేను మరీ అకామిడేట్ చేస్తానని ఆయన చాలా సందర్భాల్లో మీటింగ్స్లో ఎమ్మెల్యేస్ని, ఉన్న స్థానిక ఎమ్మెల్యేస్ని, ఎంపీస్ని ఆ మాట చెప్పడం జరిగింది. అహంకారం అనే వర్డ్ కేవలం మీరు పవన్ కళ్యాణ్ కోసమే వాడండి, జగన్మోహన్ రెడ్డి గారి కోసం వాడద్దు. వై నాట్ 175 అంటున్నటువంటి జగన్ కాన్ఫిడెంట్తో మాట్లాడుతున్నాడు, ఓవర్ కాన్ఫిడెంట్తో మాట్లాడుతున్నాడు అని మీరు భావిస్తున్నారు? కాన్ఫిడెన్స్ ఇస్ గుడ్, ఓవర్ కాన్ఫిడెన్స్ చాలామంది బ్యాడ్ అంటారు. బట్ వీఆర్ ఓవర్ కాన్ఫిడెంట్, ఎందుకంటే బేస్డ్ ఆన్ పబ్లిక్ డేటా, బేస్డ్ ఆన్ పబ్లిక్ ఫీడ్బ్యాక్, ప్రజలు ఇచ్చిన మాట మీద మేము అది ఆ టార్గెట్ పెట్టుకున్నాం, వై నాట్ 175. సో పబ్లిక్ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళు మరీ జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాలా వద్దా అని చూస్తారు. సో ఇప్పుడు మీరు ఈరోజు కూడా సర్వే చేసుకున్నారంటే 70% ప్రజలు 90% బెనిఫిషియర్స్ ఆర్ విల్లింగ్ బ్రింగ్ బ్యాక్ జగన్మోహన్ రెడ్డి వన్స్ అగైన్. డెఫినెట్గా 175కి మేము వర్క్ చేస్తాము, ఇంకా ప్రజలు ఎట్లా డిసైడ్ చేస్తారో దానికి మేము రైట్. ఫైనల్గా సార్, చాయ్ పే చర్చ ద్వారా మీరు ఈ కర్నూలు ప్రజలకి ఏం చెప్పదలుచుకున్నారు మీ ఓటర్స్? చాయ్ పే చర్చ ద్వారా నేను కర్నూలు ప్రజలకి ఒకటే మాట చెప్తున్నాను, ఒక వండర్ఫుల్ స్టేట్ గవర్నమెంట్ ఉంది మనకు. నేను చాలా రాజకీయాలు, చాలా పార్టీలు తిరిగి, ఈ రాష్ట్రాలన్నీ తిరిగి చాలా ఎలక్షన్స్ నేను చూసిన, కర్ణాటక చూసిన, తెలంగాణ, నేను వర్క్ చేసిన చాలా ఎలక్షన్స్.
ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం లాంటి ఏ ప్రభుత్వం మొత్తం దేశంలో లేదు. మీరు ఒకసారి యూపీ పోయి చూడండి ఎట్లా పరిస్థితులు ఉన్నాయి ప్రజలు. ఒకసారి మీరు ఒడిశా పోయి చూడండి ఏమున్నాయి, ఎట్లా జరుగుతుంది. అస్సాం చూడండి ఏం కమ్యూనల్ రైట్స్ ఇలా జరుగుతున్నాయి. సో ప్రతి చోట ఏదో ఒక డిస్టర్బెన్సెస్, కమ్యూనల్ ఫీలింగ్స్ ఏదో పరంగా అన్ఈజీనెస్ జరుగుతుంది. ఈ మన గుడ్లకు జగన్మోహన్ రెడ్డి లాంటి గవర్నమెంట్, ఆయన లాంటి లీడర్ మనకి ఈరోజు మన కోసం అటు ఎట్టి పరిస్థితిలో ఆయనకి మరీ గెలిపించుకోవాలి. పీస్ అండ్ ప్రాస్పరిటీ మన రాష్ట్రానికి చాలా ఇంపార్టెంట్. డెవలప్మెంట్ ఆల్సో డెఫినెట్లీ వీ విల్ ఇంప్రూవ్. నెక్స్ట్ 5 years ఆంధ్రప్రదేశ్ విల్ బి నంబర్ 1 స్టేట్ ఇన్ ఎంటైర్ ఇండియా అని మేము మరీ ఒకసారి ప్రూఫ్ చేయించాం. రైట్, నమస్తే సార్. అహ్మద్ అలీ ఖాన్ ఒకటే చెప్తున్నారు, కర్నూలు కొండారెడ్డి బుర్జు మీద వైసీపీ జెండా ఎగరాలి, దానికోసం మేము కష్టపడి పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. సీటు వస్తే ఇంకాస్త ఎక్కువ కష్టపడి పనిచేయడానికి సిద్ధం, లేదు ఇంకొకరు కేటాయించినా సరే కాస్త అహర్నిశలు మా పైన నమ్మకం పెట్టినటువంటి జగన్ కోసం కష్టపడడానికి సిద్ధంగా ఉన్నాం. ఆ వైపుగా 2024 ఎలక్షన్స్లో ప్రజలంతా కూడా మరోసారి వైసీపీ పార్టీకి పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పేటువంటి పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.